బి న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. వెల్కమ్ టు బి న్యూస్. యానంలో ఘనంగా శ్రీ పోలేరమ్మ తల్లి అమ్మవారికి శాకంబరి అలంకరణ. కేంద్రపాలిత ప్రాంతమైన యానాం శివారు కనకాలపేట గ్రామంలో కొలువైన గ్రామ దేవత శ్రీ పోలేరమ్మ తల్లి అమ్మవారికి ఆషాఢ మాసం సందర్భంగా శాకంబరి అలంకరణ కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. యానంలో ఘనంగా శ్రీ పోలేరమ్మ తల్లి అమ్మవారికి శాకంబరి అలంకరణ. కేంద్రపాలిత ప్రాంతమైన యానాం శివారు కనకాలపేట గ్రామంలో కొలువైన గ్రామ దేవత శ్రీ పోలేరమ్మ తల్లి అమ్మవారికి ఆషాఢ మాసం సందర్భంగా శాకంబరి అలంకరణ కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ ఆడపడుచులు అమ్మవారికి పసుపు, కుంకుమలు, చలివిడి, వడపప్పు, పానకాలు, వివిధ రకాల పిండి వంటలతో సారి సమర్పించారు. అనంతరం ఆలయ అర్చకులు కోణంబట్ల శ్రీరామచంద్రమూర్తి శర్మ, ఆయన తనయుడు సాయి శర్మ అర్చకత్వంలో కనకాల వెంకట్రావు దంపతులచే అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కనకాలపేట గ్రామానికి చెందిన ఆడపడుచులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. గ్రామ ప్రజలు సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు నిర్వాహకులు తెలిపారు. స్వరూపిణి గ్రామ దేవత ప్రార్థన నమస్కారాన్ సమర్పయామి. దేవీ భాగవతంలో ఉన్నటువంటి శ్లోకాన్ని ఎవరైనా సరే ఎక్కడ దూర ప్రదేశాలకు వెళ్తున్నప్పుడు చక్కగా ఇలా వచ్చి గ్రామ దేవతకి దండం పెట్టుకుని శ్లోకం చెప్పుకుని బయలుదేరితే వారికి సర్వదా సర్వదేశేషు అంటే ఏ చోటైనా సరే అమ్మవారు రక్షగా ఉంటుంది. కాబట్టి అటువంటి శ్లోకాన్ని మంత్రాన్ని చెప్పుకున్నారు. అందరూ కూడా భక్తి శ్రద్ధలతో అమ్మవారికి దండం పెట్టుకోండి. అందరూ కూడా దండం పెట్టుకోండి. మా భక్తులందరూ కూడా దండం పెట్టుకోండి. ముందు పొట్ట చేతులు లోపల చేస్తే బుద్ధి గణేష్ నైవేద్యాలు ఉన్నాయి చేస్తారు. కాబట్టి బయట ఉండండి. లలిత సహస్రనామ పారాయణ చేసిన తర్వాత ఒక్కొక్కరు వచ్చి ప్రసాదం ఇస్తారు, ప్రసాదం తీసుకోవాలి. కాబట్టి అందరూ కూడా లలిత సహస్ర పారాయణ బయట ఉండండి. స్వస్తి ప్రజాభ్య స్వస్తి. నమః శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీమాత్రే నమః. ఈరోజు యానం పరిసర ప్రాంతమైనటువంటి కనకాలపేటలో గ్రామ దేవత అయినటువంటి పోలేరమ్మ తల్లి దేవాలయం వద్ద శాకాంబరిగా అమ్మవారిని అలంకరింపజేసి
మంది భక్తులందరూ కూడా సారి సమర్పణ కార్యక్రమం కూడా జరిగి విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి. అయితే ప్రతి గ్రామంలో ఉన్నటువంటి గ్రామ దేవతలకి విశేషమైనటువంటి స్థానం ఉంది మన హిందూ ధర్మంలో. అందులో భాగంగానే మా కనకాలపేటకి గ్రామ దేవత అయినటువంటి పోలేరమ్మ తల్లికి విశేషమైనటువంటి స్థానం ఉంది. ఏమిటయ్యా అంటే ఈ యొక్క గ్రామంలో ఏ శుభ కార్యక్రమాలు జరిగినా మొదట శుభలేఖ అమ్మవారికి, ఏ కార్యక్రమం శుభ కార్యక్రమాలు జరిగినా అమ్మవారి యొక్క అనుజ్ఞత తీసుకోవాలి, ఆమె యొక్క అనుమతి తీసుకోవాలి. అలాగే ఏ దేవాలయాల్లో కూడా వార్షికోత్సవాలు మొదలగు విశేషమైనటువంటి ఉత్సవాలు జరిగేటప్పుడు కూడా అమ్మవారి యొక్క అనుమతి తీసుకుని ఆమె యొక్క అనుజ్ఞతో కార్యక్రమాలన్నీ కూడా ప్రారంభాలు జరుగుతాయి. అంతేకాదు ఈ గ్రామంలో ఏ భక్తులు అయినా సరే దూర ప్రాంతం వెళ్ళేటప్పటికీ మొట్టమొదటిగా అమ్మవారి దగ్గరికి వచ్చి అమ్మవారి దర్శనం చేసుకున్నప్పుడు బయటకు వెళ్తూ ఉంటారు. అమ్మవారు సర్వదా సర్వదేశేషు పాతుత్వాం భువనేశ్వరి అన్నట్లుగా అమ్మవారు సర్వదా అమ్మవారు కాపాడుతూ ఉంటుంది. అందుచేత అమ్మవారి యొక్క అనుగ్రహం తీసుకుని ఆమె యొక్క అనుమతి తీసుకుని బయటికి వెళుతూ ఉంటారు. అమ్మవారి పొలిమేర దాటేటప్పుడు కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం కొరకే దండం పెట్టుకుని వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. అంతేకాదు కంచి కామకోటి పీఠాధిపతులైనటువంటి చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు కూడా గ్రామ దేవత గురించి విశేషమైనటువంటి విశేషాలు అనేకము చెప్పారు. అందుచేత ప్రతి వారు కూడా గ్రామ దేవతను ఎప్పుడు కూడా వదలొద్దు సుమా, ఆవిడని విడిచిపెట్టద్దు. ఎప్పుడైతే గ్రామం అంతా కూడా సుభిక్షంగా ఉండాలన్నా, కరువు కాటకాల నుంచి దూరంగా ఉండాలన్నా అమ్మవారి గ్రామ దేవత అనుగ్రహం తప్పక ఉండాలి. అందుచేతనే నిర్లక్ష్యం మాత్రం చేయవద్దు సుమా అని మన చంద్రశేఖర సరస్వతి స్వామి వారు హెచ్చరించారు. అటువంటి విశేషమైనటువంటి గ్రామ దేవత పోలేరమ్మ తల్లి. అందున శాకాంబరిగా ఈ రోజు అలంకరించుకున్నాం. ఎందుచేతయ్యా అంటే శాకాంబరిగా ఆషాఢ మాసంలో అమ్మవారికి శాకాంబరి ఉత్సవాలను జరుపుతూ ఉంటారు. విజయవాడ మొదలగు పుణ్యక్షేత్రాల మొదలగు అన్నింటిలోనూ కూడా. అందులో భాగంగానే ఈ రోజు మన అమ్మవారికి శాకాంబరిగా కాయగూరలతో అలంకరింపజేయడం జరిగింది. అయితే కాయగూరలతో అలంకరింపజేయడానికి గల కారణం ఏమిటయ్యా అంటే పూర్వము దుర్గా దేవి భాగవతంలో చెప్పబడింది. పూర్వము దుర్గమాసుడు అనేటువంటి రాక్షసుడు ఎక్కడైతే దేశంలో వేదాలు హోమాలు జరుగుతూ ఉంటాయో అంతకాలం వరకు కూడా ఎటువంటి సుభిక్ష లేకుండా దేవతలు మనుషులందరూ జరుగుతూ ఉంటారు. కాబట్టి అటువంటివి జరగకుండా ఉండాలి అంటే కనుక వేదాలన్నీ కూడా నా యొక్క వశం కావాలని చెప్పి బ్రహ్మదేవుడి దగ్గర తపస్సు చేసి వరాన్ని పొందాడు దుర్గమాసురుడు. అటువంటి వరము చేత ఎక్కడా కూడా బ్రాహ్మణులకి దగ్గర వేదాలు లేకుండా పోయాయి. ఎక్కడా కూడా వేద మంత్రాలు అనేది జరగట్లేదు భూలోకంలో. ఎక్కడైతే ఈ యొక్క వేద పట్టణ జరగట్లేదో వెంటనే కరువు కాటకాలు వచ్చి దేశం అంతయు కూడా భూమి అంతా కూడా అల్లాడిపోతూ ఉంటుంది. అటువంటి సందర్భంలో ఋషులందరూ కూడా వెళ్ళి ఆ జగన్మాత అయినటువంటి జగన్మాతను ప్రార్థించగా అప్పుడు ఆవిడే ఆ జగన్మాతయే శాకములతో వర్షాలుగా కురింపజేసింది. కాబట్టి అమ్మవారిని శాకాంబరిగా పూజించుకుంటూ రావడం అనేది జరుగుతుంది. ఇది సాంప్రదాయబద్ధంగా వస్తున్నటువంటి ఆచారం. అందుచేత ఈ రోజున అటువంటి అమ్మవారికి మా యొక్క పోలేరమ్మ తల్లికి శాకాంబరిగా అలంకరింపజేసి భక్తుల చేత విశేషంగా సారి సమర్పణ చేసి స్వీట్లు మొదలగువన్నీ కూడా తీసుకువచ్చి అమ్మవారి అనుగ్రహం మా గ్రామానికి మా చుట్టుపక్కల ప్రాంతాలందరికీ కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం చల్లగా ఉండాలని ప్రార్థిస్తూ అమ్మవారికి ఈ రోజు భక్తుల చేత పూజా కార్యక్రమం జరిగింది. కావున మంది భక్తులు గ్రామ దేవతను దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించి తరించవలసిందిగా కోరుతూ స్వస్తి. కాకినాడ జిల్లా తాళరేవు మండలం పిల్లంక గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయంలో పవిత్ర ఆషాఢ మాస శివరాత్రి మంగళవారం సందర్భంగా విశేష పూజలు నిర్వహించారు. కాకినాడ జిల్లా తాళరేవు మండలం పిల్లంక గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయంలో పవిత్ర ఆషాఢ మాస శివరాత్రి మంగళవారం సందర్భంగా విశేష పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ నిర్మాణకర్త వేలూరి వెంకట కామేశ్వర శర్మ నేతృత్వంలో ఏకాదశి ద్రవ్యాలు 21 రకాల కాయగూరలతో కామేశ్వరి సమేత కామేశ్వర స్వామి వారికి అభిషేకాలు నిర్వహించారు. అదేవిధంగా విద్యా గణపతి, సంతాన గోపాల స్వామి, సూర్యనారాయణ స్వామి, శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నవగ్రహాలకు అభిషేకాలు చేశారు. అనంతరం ఆయా కాయగూరలతో ఆలయాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. అధిక సంఖ్యలో మహిళలు భక్తులు పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు, గ్రామ పెద్దలు, మహిళలు పాల్గొన్నారు. సింహాసనేశ్వరి సర్వానుల్లంఘ్య శాసనా శివశక్త్యైక్యరూపిణి లలితాంబికా అన్నపూర్ణ భవాని వై సుబ్రహ్మణ్యాయ ధ్యాంతాయ సర్వాభీష్టప్రదాయిని బ్రహ్మాండ వ్యాప్త దేహాయ నాగరాజాయ
చెప్పండి. దేవదేవ సౌమ్యం గురు శుక్రం శనీశ్వరం రాహుకేతుం గ్రహాన్ సర్వే నమామి గ్రహనాయకం. ప్రార్థన నమస్కారం సమర్పయామి. అందరూ కూడా నమస్కారం. ధర్మో రక్షిత ధర్మో రక్షతి రక్షిత. జాగ్రత్త కాలు. బాబీ దండిలా అర్జున్ లైన్లో రాకుండా అమ్మ ఒక ఇచ్చి ఒకటి తాళ్ళరేవు మండలం పిల్లంక గ్రామం మన మండలంలో ఆఖరి గ్రామము. గోదావరి నదిని ఆనుకుని ఉన్నటువంటి గ్రామం. త్వరలో పుష్కరాలు రాబోతున్నాయి. మన మండలంలో గోదావరి నది ప్రవేశించేటువంటి మొదటి గ్రామం అవుతుంది. మండలంలో ఆఖరి గ్రామం అవుతుంది. ఈ గ్రామంలో మన గౌతమి నదీ తీరంలో దాదాపుగా 200 సంవత్సరములకు పూర్వం నిర్మించినటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయము శిథిలావస్థకు రావడం వలన గ్రామస్తులందరి సలహా మేరకు ఆలయమును పునర్నిర్మించాలని చెప్పి సంకల్పం చేసి దాదాపుగా 8 మాసములలో ఆలయ నిర్మాణం పూర్తి చేసుకోవడం జరిగింది. ఈ గ్రామస్తులు కావచ్చును, పరిసర గ్రామవాసులు కావచ్చును, యాత్రా గ్రూప్ సభ్యులు కావచ్చును, అనేక మంది భక్తుల సహాయ సహకారములతో ఈ ఆలయం ఇంత అద్భుతంగా రూపాంతరం చెందింది. ఈ రోజుకి ఈ ఆలయము పునఃప్రతిష్ఠ చేసుకుని 50 రోజులు పూర్తవుతున్న సందర్భంగా మాస శివరాత్రి పురస్కరించుకొని ఈ రోజున భక్తులందరి సహకారంతో ఈ యొక్క కాయగూరలతో అలంకరణ చేసి పూజించడం జరిగింది స్వామివారిని. ఉదయం నుండి కూడా స్వామివారికి పంచామృతములతో అభిషేకము చేసి తరువాత మధ్యాహ్న సమయంలో ఈ పరిసర గ్రామంలో ఉండేటటువంటి శ్రీమూర్తుల చేత లలితాపారాయణ చేస్తూ ఉండగా ఆ స్వామివారికి కాయగూరలతోటి అలంకరణ చేసి ఈ సాయంకాల సమయములో పంచహారతులు స్వామివారికి ఇచ్చి నక్షత్ర హారతి ఇచ్చి చతుర్వేద స్వస్తి చెప్పి నీరాజన మంత్రపుష్పములతోటి ఈ కార్యక్రమాలన్నీ కూడా ముగించడం జరిగింది. ఇవన్నీ ఎందుకు చేయాలి? మీకు అందరికీ తెలుసున్నదే.
అనేక పరిస్థితులను అనేక సవాళ్ళను మనం అందరము కూడా ఎదుర్కొంటున్నాం. ప్రస్తుతం వాతావరణ సమతుల్యత లేక రైతులు అనేక ఇబ్బందులు పడేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పి మనం ప్రచార మాధ్యమాల ద్వారా చూస్తున్నాం. ఇటువంటివన్నీ కూడా లేకుండా ఈ కాయగూరలతోటి మనం స్వామికి అలంకరణ చేస్తూ నాయన ఇవన్నీ కూడా లేకుండా మేము రోజు జీవించే పరిస్థితి ఉండదు. ఈ కాయగూరలకు వీటికి కూడా మాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇవన్నీ కూడా పండి వాతావరణ సమతుల్యత ఉండేలా చూడు నాయన అని ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ ఈ రోజున ఈ కార్యక్రమం చేయడం జరిగింది. భక్తులందరి సహకారంతో ఈ కార్యక్రమం చేయడం. అతి త్వరలో పుష్కరాలు రాబోతున్నాయి. పుష్కరాలకు కూడా ఈ యొక్క గ్రామము, ఈ సుబ్రహ్మణ్యేశ్వర ఆలయము ఒక మంచి క్షేత్రంగా విరాజిల్లుతుంది అనడం ఎటువంటి సందేహము లేదు. అందరి సహాయ సహకారములు లభిస్తూ ఉండడం చాలా గొప్ప విశేషం. కావున ఈ ప్రాంత వాసులందరూ కూడా సుభిక్షంగా ఉండాలి. సర్వే జనా సుఖినో భవంతు. సుంకరపాలెంలో ఘనంగా ఏకాదశి హారతులు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం సుంకరపాలెం గ్రామంలో కొలువై ఉన్న పురాతన శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి వారి ఆలయంలో మాస శివరాత్రి సందర్భంగా ఏకాదశి హారతుల కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. సుంకరపాలెంలో ఘనంగా ఏకాదశి హారతులు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం సుంకరపాలెం గ్రామంలో కొలువై ఉన్న పురాతన శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి వారి ఆలయంలో మాస శివరాత్రి సందర్భంగా ఏకాదశి హారతుల కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. శ్రీకంఠం భీమేశ్వర శర్మ బ్రహ్మోత్సవాల్లో పెద్దిరెడ్డి ఉమా మహేశ్వరరావు శ్రీమతి వల్లి దంపతుల ఆధ్వర్యంలో స్వామివారికి ప్రత్యేక పూజలు ఏకాదశి హారతులు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకొని ఏకాదశి హారతులు చేయించుకోవడం వల్ల సకల దోషాలు తొలగిపోతాయని ఆలయ అర్చకులు తెలిపారు. ప్రతి నెల దాతల సహకారంతో స్వామివారికి ఏకాదశి హారతుల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఆలయ కమిటీ ప్రతినిధులు తెలిపారు. కార్యక్రమంలో గ్రామంతో పాటు పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. వెంకటేశ్వర
మన అందరూ బాగుండాలి, అందరూ మనం ఉండాలిరా. కొత్తపేటలో ఘనంగా శ్రీ మహాలక్ష్మి అమ్మవారి జాతర మహోత్సవం. కొత్తపేటలో శ్రీ మహాలక్ష్మి అమ్మవారి జాతర మహోత్సవాన్ని భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. కొత్తపేటలో ఘనంగా శ్రీ మహాలక్ష్మి అమ్మవారి జాతర మహోత్సవం. కొత్తపేటలో శ్రీ మహాలక్ష్మి అమ్మవారి జాతర మహోత్సవాన్ని భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ జాతర మహోత్సవంలో పుదుచ్చేరి రాష్ట్ర మంత్రి మల్లాడి కృష్ణారావు, సతీమణి ఉదయలక్ష్మి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయంలో అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి ఆశీర్వాదాలు పొందారు. జాతర మహోత్సవానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణం భక్తుల సందడితో కలకల్లాడింది. ఈ సందర్భంగా నిర్వాహకులు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశారు. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి. యానం పుదుచ్చేరి ప్రజా పౌరుల శాఖ మంత్రి మల్లాడి కృష్ణారావును ప్రజా పౌరుల శాఖ ఉద్యోగుల సంఘం నాయకుడు శర్వానంద్ ఆధ్వర్యంలోని బృందం మర్యాద పూర్వకంగా కలిసింది. ఈ సందర్భంగా మంత్రిని శాలువాతో సత్కరించి పుష్పగుచ్చం అందజేశారు. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి. యానం పుదుచ్చేరి ప్రజా పౌరుల శాఖ మంత్రి మల్లాడి కృష్ణారావును ప్రజా పౌరుల శాఖ ఉద్యోగుల సంఘం నాయకుడు శర్వానంద్ ఆధ్వర్యంలోని బృందం మర్యాద పూర్వకంగా కలిసింది. ఈ సందర్భంగా మంత్రిని శాలువాతో సత్కరించి పుష్పగుచ్చం అందజేశారు. అనంతరం ప్రజా పౌరుల శాఖ ఉద్యోగులు ఎదుర్కొంటున్న పలు సమస్యలు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వినతి పత్రాన్ని సమర్పించారు. ఉద్యోగుల సమస్యలను సానుకూలంగా పరిశీలించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సంఘం నాయకులు మంత్రిని కోరారు. పోలవరం మండలం తిల్లకుప్ప గ్రామంలో వేంచేసి ఉన్న తిల్లాలమ్మను గ్రామ ఆడపడుచుగా భావిస్తూ గ్రామంలో ఏ విధమైన దుష్ట శక్తులు ప్రవేశించకుండా కాపాడుతూ పాడి పంటలను వృద్ధి చేస్తూ తమ పిల్ల పాపలను కాపాడుతూ అష్టైశ్వర్యాలను కలగచేస్తూ ఉండాలని కోరుకుంటూ అమ్మవారికి పుట్టింటి వారిగా పిలువబడుతున్న మెండా వారి కుటుంబం, అత్తింటి వారిగా పిలువబడుతున్న పల్లవారి కుటుంబం తరపున అమ్మవారికి ఆశీర్వాదాలు సమర్పించారు. శ్రీ పోలవరం మండలం తిల్లకుప్ప గ్రామంలో వేంచేసి ఉన్న తిల్లాలమ్మను గ్రామ ఆడపడుచుగా భావిస్తూ గ్రామంలో ఏ విధమైన దుష్ట శక్తులు ప్రవేశించకుండా కాపాడుతూ పాడి పంటలను వృద్ధి చేస్తూ తమ పిల్ల పాపలను కాపాడుతూ అష్టైశ్వర్యాలను కలగచేస్తూ ఉండాలని కోరుకుంటూ అమ్మవారికి పుట్టింటి వారిగా పిలువబడుతున్న మెండా వారి కుటుంబం, అత్తింటి వారిగా పిలువబడుతున్న పల్లవారి కుటుంబం తరపున అమ్మవారికి ఆశీర్వాదాలు సమర్పించారు. శ్రీ సిద్ధి వినాయక ఆలయం నుండి మరియు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం నుండి పెద్ద సంఖ్యలో గ్రామస్తులు, మాతృమూర్తులు, విద్యార్థులు అమ్మవారికి పసుపు, కుంకుమ, గాజులు, పువ్వులు, పండ్లు, చెల్మిడి, పానకం తదితర మంగళ ద్రవ్యములతో బాణసంచ కాలుస్తూ మంగళ వాయిద్యాలతో దేవాలయం చేరుకుని ముందుగా అమ్మవారికి పసుపు నీళ్లు సమర్పించారు. తదుపరి ధర్మ ప్రచారక్ బి కనకారావు అమ్మవారికి కుంకుమార్చన, పుష్పార్చన తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించగా భక్తులు తీసుకువచ్చిన సారెను అమ్మవారికి సమర్పించి శాకంబరి దేవిగా అలంకరించిన అమ్మవారిని చూసి పులకరిస్తూ ఆనందమయంతో జై జై ధ్వానాలు చేస్తూ కమిటీ వారు ఏర్పాటు చేసిన అన్న సమారాధనలో పాల్గొని అన్న ప్రసాదం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో కడియం తమ్మయ్య, మెండా సత్యనారాయణ, పల్లా సత్యనారాయణ మూర్తి, అరవ వెంకటేష్, తోటకూర బాబులు రాజు, కొప్పిశెట్టి వీరంశెట్టి, ఉద్దిశ గోపి, మోతా సోమేష్, ఉందుర్తి దాసు, రాచకొండ అచ్చిబాబు, యూత్ కమిటీ సభ్యులు పాల్గొని అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. శ్రీ భువనేశ్వరి రాజరాజేశ్వరి ఆనందరూపిణి పాలయమా, ఆనందరూపిణి పాలయమా.
వాయించండి, గంట వాయించండి. హర హర మహాదేవ శంభో శంకర గోవింద హర పార్వతీ పదే నమ హర గోవింద గోవింద శ్రీ తెల్లారమ్మ మాతాకి గంట వాయించండి, గంట వాయించండి. హర హర మహాదేవ శంభో శంకర గోవింద హర పార్వతీ పదే నమ హర గోవింద గోవింద శ్రీ తెల్లారమ్మ మాతాకి ఈ వార్తలంతటితో సమాప్తం. వి న్యూస్ వాస్తవాల ప్రతిబింబం.